ఉన్నటువంటి జగన్మాత ఆ తల్లిని దర్శించుకుంటే ఆ తల్లి చెంతకు వస్తే చింతలన్నీ బాపుతుంది అనే నమ్మకంతో భారీ సంఖ్యలో భక్తులు వస్తున్నారు. లక్షలాది సంఖ్యలో ప్రతి సంవత్సరం అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు వస్తుంటారు. ఈసారి కూడా అదే విధంగా భారీ ఎత్తున అయితే భక్తులు అమ్మవారి దర్శనం కోసం వచ్చారు. మనం విజువల్స్ లో చూస్తున్నాము. శివశక్తుల బోనాలను ఒక్కసారి చూడొచ్చు. అంతరాల బోనాలను అందంగా ముస్తాబు చేసి తీసుకొస్తున్నారు శివశక్తులంతా. ఎంత అద్భుతంగా ఈ బోనాలు కనిపిస్తున్నాయో మనం విజువల్స్ లో చూడొచ్చు. ఇక మహిళలను చూస్తుంటే సాక్షాత్తు అమ్మవారే బోనం ఎత్తుకొచ్చిందా అన్నంతలో అయితే అనిపిస్తుంది. అంత అద్భుతంగా రెడీ అయ్యారు. సో మనతో పాటు ఇక్కడ రాకేష్ పూనం గారు ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. అమ్మ చెప్పండి, ఈ బోనాల వేడుక ఎలా జరుగుతుంది? అమ్మవారికి మీరే శక్తి స్వరూపంగా భావిస్తుంటారు. సో ఎలా అనిపిస్తుంది? అమ్మ అందరికీ నమస్తే, తెలంగాణ రాష్ట్రానికి నమస్తే, ప్రజలోకానికి నమస్తే, మీ అందరికీ కూడా నమస్తే. అలాగే బోనాల పండుగ శుభాకాంక్షలు. ఉజ్జయిని మహాకాళి అమ్మవారు జాతర సందర్భాన మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ నిదానంగా ప్రధానంగా రండి. చాలా మంచిగా దర్శనం జరుగుతుంది. బోనం ఎక్కడం జరిగింది. అమ్మవారి అనుగ్రహం అందరికీ ఉండాలని మీ అందరి తరఫున మేము అమ్మవారి రూపంగా తయారయ్యి దాదాపు 30 సంవత్సరాల నుంచి ఘన చరిత్రగా ఇక్కడికి రావడము, ఎన్నో కోరికలు కోరుకుంటే అమ్మవారు ఆ కోరికలన్నీ నెరవేర్చడం చాలా అద్భుతమైనటువంటి అమ్మవారు. ఎన్నో తెలంగాణలో ఎన్నో దేవాలయాలు ఉన్నప్పటికీ కూడా బోనాలు 1,00,000 బోనం ఎక్కుతుంది అంటే అది అమ్మవారికని చెప్పుకోవచ్చు. అమ్మ బోనం మీ నెత్తిన పడిందంటే మీ కాలు ఆగదు. సో ఇంత ఎనర్జీ ఎలా? అమ్మ దాదాపు మా బోనమే 20 kgs ఉంటుంది. మా కాళ్ళ పట్టగొలుసులే 2 కిలోల పైన ఉంటాయి. నా మెడలో దండలే 10 కిలోల పైన ఉన్నాయి. గవ్వల దర్శనం ఇవన్నీ కూడా ఇంత హెవీగా బరుగు ఉండి కూడా మేము 2-3-4 గంటలు ఉండగలుగుతున్నాము ఒక పొద్దు మీద. ఈ రోజు ఎండ ఎంతుంది అంటే కాళ్లకు బొగ్గలు వచ్చేలా, చెప్పులు వేసుకుంటే కూడా కరిగిపోయేలా మరి ఆ సూర్య భగవానుడు ఎందుకు అంతగనముగా ఉగ్రంగా ఉన్నాడో జర శాంతంగా ఉండి అందరు బోనాలు పోయేదాకా జర శాంతపడాలని కోరుకుంటున్నా. అమ్మవారి శక్తి అని చెప్తా తప్ప ఇది మా శక్తి అని మాత్రం మేము ఎప్పుడూ చెప్పము. ఎందుకంటే ఇది ఒక మెరాకిల్ అని చెప్పాలి. మీరు ఆల్మోస్ట్ చూసిండొచ్చు, గోల్కొండలో కూడా ముఖాల పైన ఎక్కడము ఉరకడము, ఒక్కొక్క మెట్టు ఎక్కాలంటేనే చాలా కష్టము. అలాంటిది చీర కాళ్ళలోకి వస్తుంది. అలాంటిది ఉరకడము, చేయడము, గాలిలో ఎగరడం ఇవన్నీ కూడా అమ్మవారు మెరాకిల్ అనే చెప్తాను తప్ప అది మా సొంతంగా చేసే విద్య కాదు. అమ్మవారు చాలా సత్యవంతురాలు. ప్రతి దేవాలయంలో సత్యం ఉంటుంది, ఇక్కడ ఇంకా ఎక్కువ ఉంది. సికింద్రాబాద్ మహాకాళి చాలా సత్యవంతురాలు. ఆమె పక్కకే ఉన్నది మాణిక్యాల అమ్మవారు. కాబట్టి అమ్మవారి కృప మీ అందరికీ ప్రజలోకానికి ఉండాలి. సకాలంలో వర్షాలు పడాలి, రైతులు బాగుండాలి. నిరుద్యోగులు చాలా మంది అయిపోతున్నారు ఉద్యోగాలు లేకుండా. ఏదైతే చదువులు పై చదువులను చదువుతున్నారో వాళ్ళు అంటే కరెక్ట్ జాబ్స్ లేక, డ్యూటీలు లేక చనిపోయే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అమ్మ చేతులు జోడించి అందరికీ మంచి మంచి ఉద్యోగాలు, గవర్నమెంట్ జాబ్స్ ఇవ్వాలి. వాళ్ళ తల్లిదండ్రులు ఎన్నో కలలు కనిండొచ్చు. ఆ తల్లిదండ్రుల కోరికలు నెరవేర్చి సకాలంలో ఇంకెన్నో బోనాలు నీ దగ్గరికి రప్పించుకోమ్మా. అమ్మ సర్వేజన సుఖినో భవంతు అంటూనే బోనం పెట్టడం జరుగుతుంది. కాబట్టి అందరూ బాగుండాలమ్మా. నమస్తే. లోక కళ్యాణాన్ని కోరుతూ ప్రజలంతా ఆనందంగా సుఖశాంతాలతో ఉండాలంటూ కూడా అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నామని ఇక్కడ శివశక్తులు చెప్తూ ఉన్నారు. ఎంతో అద్భుతంగా అయితే ఈ వేడుక జరుగుతుంది. బోనాల వేడుక సమయం గడుస్తున్న కొద్ది అయితే భక్తుల సంఖ్య పెరుగుతుంది. విజువల్స్లో చూడొచ్చు, బాట మార్గం అంతా కూడా నిండిపోయింది. త్వరగా అమ్మవారికి బోనాలు సమర్పించడానికి భారీ ఎత్తున భక్తులు వస్తున్నారు. క్యూ లైన్ లో కొంతమంది ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా ఉంటుంది? మేడం అందరికీ బోనాల శుభాకాంక్షలు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళమ్మ టెంపుల్కు వచ్చి 1 గంట అవుతుంది మేడం. ఇప్పటికీ లైన్లో అక్కడ రద్దీ ఉన్న ఖాళీ ప్లేస్ ఉంది కానీ ఆ లైన్లో వదులుతలేరు. కొంచెం దయచేసి ఈ భక్తులందరికీ సహకరించగలరని కోరుతున్నాం. ఎందుకంటే ఒక లైన్ ఫ్రీగా ఉంది, దాంట్లో వదులుతలేరు. చిన్న చిన్న పిల్లలు వేరే లైన్లో ఉన్నారు. వాళ్ళకి కావాల్సిన సదుపాయాన్ని కల్పించాలని కోరుతున్నాం మేడం. ఇక్కడ మనతో పాటు యంగ్స్టర్స్ కూడా ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? పక్కనే ఉంటామండి. ఎవ్రీ ఇయర్ బోనాల జాతర వస్తాం. ఎలా ఉంటుంది అమ్మవారిని దర్శనం? చాలా మంచిగా ఉంటుంది. ఇక్కడ అందరూ బోనం ఎత్తుకుని వచ్చి అండ్ మహాకాళి టెంపుల్ కాబట్టి, ఇంకా నేను తెలంగాణ కాదు, సో స్పెసిఫిక్గా తెలంగాణ ఫెస్టివల్స్ చూడడానికని
మా అక్క కూడా వచ్చింది. అట్లా చెప్పండి ఎలా అనిపిస్తుంది ఇక్కడ బోనాలు? అంత కొత్తగానే ఉంది, చూస్తున్నా అని కొత్తగానే అనిపిస్తుంది, బాగా అనిపిస్తుంది. అంటే మీరు అదర్ స్టేట్ నుండా? కేరళ వావ్, మీరే చెప్పాలి. అంటే ఇటువంటి పండుగలు మీ సైడ్ ఉండవు కదా, సో ఇక్కడ ఇదంతా చూడడము, ఇంత ఆధ్యాత్మిక వాతావరణం, ఇంత జనాన్ని చూస్తుంటే ఎలా అనిపిస్తుంది? చాలా కొత్తగా కూడా అనిపిస్తుంది, వేడిగా కూడా అనిపిస్తుంది. చూడొచ్చు, మన రాష్ట్రం నుండే కాదు వివిధ రాష్ట్రాల నుంచి కూడా భారీ ఎత్తున భక్తులు ఈ బోనాల జాతరను చూడడానికి వస్తున్నారు. మన వారసత్వ పండగ ఇది బోనాల జాతర. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక అయినటువంటి